ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ అనేది అందరూ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ అనేది బాగా పెరిగిపోయింది. అయి మన్ని రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ లోపలే మనని స్లో పాయిజన్‌లా చంపేస్తూ ఉన్నాయి. అంటే వీటికి బదులు మనం బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? మనం వాడే అంటే దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం వాడుకోవచ్చు అనేది తెలియజేయండి. ఇప్పుడు ప్లాస్టిక్ ప్రపంచం అయిపోయింది కదా! చైనా బజార్ అంటే ప్లాస్టికే. ఇప్పుడు అదే ఉంది మనకు ఎక్కడైనా చూసినా కూడా. ప్లాస్టిక్‌లోనే మనం మునుగుతున్నాం, తేలుతున్నాం. దాంట్లోనే అవుతున్నాయి. మనం పొద్దున్న వాడేటటువంటి లేస్తే మనం ఏదో ఒకటి అది ఖచ్చితంగా మనం ప్లాస్టిక్కే పొద్దున్న యూజ్ చేస్తాం. లేస్తేదేమిటమ్మా మనం లేవగానే పేస్ట్ పెట్టుకునేటటువంటి బ్రష్ కూడా ప్లాస్టికే కదా! ఒకప్పుడు వేప పుల్ల వాడేది, ఇంకొకటి వాడేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఓన్లీ ప్లాస్టిక్. ఫస్ట్ లేవడం మన రోజు మొదలయ్యేదే ప్లాస్టిక్ తోటి ప్లాస్టిక్‌తో మొదలవుతోంది. మొదలవుతుంది. అవునా? స్నానం చేసే బకెటు ప్లాస్టికే, మగ్గు ప్లాస్టికే, అన్నీ ప్లాస్టికే అన్ని అవుతున్నాయి కదా! ప్లాస్టికే. ఏది ఎక్కడ లేకుండా ప్లాస్టిక్ లేకుండా మనం చూడలేము, అసలు ఊహించుకోలేము అన్నంత ఉంది. అంత ప్రస్తుతం పెరిగిపోయింది. పెరిగిపోయిందనమాట అది. అఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి దానికి కొద్దిగా కొంతవరకు కొన్ని అంటే ఆహార పదార్థాలు ఏవైతే మనం నిల్వ ఉంచుకుంటామో, ఆహార పదార్థాలు ఏవైతే మనం తినేటటువంటివి ఇది ఉంటామో అవి కాకుండా మిగతావంటే ఇక మరి ప్లాస్టిక్ కుర్చీలున్నాయి. ఇప్పుడు కూర్చునే కుర్చీలు కూడా ప్లాస్టిక్కే ఉంటున్నాయి గదా! సో, అట్లాగా జరుగుతోంది అది. దట్ ఈస్ ద థింగ్. ప్లాస్టిక్ రోడ్లు గూడా వచ్చాయి. అంటే కొంతలో కొంత మనం అవాయిడ్ చేయొచ్చు ఆ! అనుకుంటే కొన్ని మనం తప్పదు అవాయిడ్ కొన్ని. చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు. కొన్నైతే మన లైఫ్ స్టైల్‌లో మనం రోజు మనం తప్పకుండా పొద్దున్నుంచి చేసుకోవచ్చు. వాటికి అన్ని ప్రతిదీ అంటే దీని బదులు ఇది వాడొచ్చు అనేది ఒక ఐడియా. వాడొచ్చండి. తప్పకుండా వాడొచ్చు. సో, రిఫైన్డ్ ఆయిల్స్ ఇది కూడా అంటే ఆయిల్ ఏది వాడాలి అనేది ఎవరికి అవగాహన ఉండట్లేదు. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్‌లో అయితే అందరూ బయట ఫుడ్డే తింటూ ఉంటారు ఎక్కువ. వాళ్ళు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తారు, మళ్ళీ రీయూజ్ చేస్తారు ఆయిల్‌ని. సో, దీనివల్ల మనకి ఎంత డేంజరస్, ఎంత స్లో పాయిజన్‌లా అవి మన హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనేది అంటే దానికి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏమేం చేయొచ్చు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఆయిల్ ఒకప్పుడు జార్లుండేవి కదా! ఇప్పుడు మనం పింగాణీ పాత్రలంటాం కదా! పూర్వకాలంలో దానిలో పెట్టుకునేవాళ్ళు. జాడీలలో ఆయిల్ ఉండేది. స్టీల్ డబ్బాలో ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దాంట్లోనే ఆయిల్ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ పొడుగ్గా ఉన్న టప్పర్‌వేర్ అని ఒకటొచ్చింది మొన్నటి వరకు. దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ డబ్బాలో పెట్టుకోవచ్చు. స్టీల్ చెంచా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మెజరింగ్ స్పూన్‌లు కూడా ప్లాస్టిక్ స్పూన్స్ అయిపోయాయి. స్టీల్ స్పూన్స్ ఎక్కడా దొరకట్లేదు మనకి. చాలా రేర్‌గా దొరుకుతున్నాయి స్టీల్ స్పూన్స్ అనేటటువంటివి. సో, మెజరింగ్ స్పూన్స్ కూడా మనము స్టీల్‌వి వాడుకోవచ్చు. పింగాణీ పాత్రల్లో పింగాణీ ఉంటాయి కదా! జాడీలంటాం కదా! దాంట్లో మనం నూనె పెట్టుకోవచ్చు. దానిలో ఏ ప్రాబ్లమ్ ఏముండదు. దానిలో పెట్టుకొని దానిలో వాడుకొని మనం అండ్ ఇట్లా ఆయిల్ కూడా ఏది వాడితే మనకి మంచిది, మనం హెల్తీగా ఉంటామనేది కూడా నేను అడిగాను. ఇప్పుడు హెల్తీగా ఉండేటటువంటిది ఇప్పుడైతే మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని చాలా వస్తున్నాయి. ఖరీదు ఉంటున్నాయి కానీ అవి చాలా వరకు మంచిదే అన్నమాట. ఎక్కువగా నట్ ఆయిల్స్ అంటే పప్పు నూనె, పప్పు ఆయిల్ అంటారు కదా! అదే స్మోకింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా లేనటువంటి అంటే ఎక్కువ పొగ రాకుండా పొగ ఇది చేస్తాం కదా! అలాంటివి లేకుండా ఉన్నటువంటి ఆయిల్స్‌ని మనము తీసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు నట్ ఆయిల్స్ అంటాం కదా! గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె అయితే చాలా వరకు శ్రేష్టమైనటువంటి ఆయిల్. చెప్పాలి అనంటే వంటలో వాడుకోవచ్చు, వంటికి వాడుకోవచ్చు. అన్నిటికీ కూడా శ్రేష్టమైనది ఏంటంటే నువ్వుల నూనె వాడుకోవచ్చనమాట. అది కూడా కాలేదు అని అనుకుంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు. అంతేగాని మన భారతదేశంలో దొరికేటటువంటి ఆయిల్స్‌ని మనం వాడుకోవడం మంచిది. ఆలివ్ ఆయిల్ ఎక్కడి నుంచో వస్తుంది. ఆలివ్ ఆయిల్ మనం తీసుకొని దాని నుంచి మనం వంట చేసుకోవాలి అనేటటువంటిది అయితే ఏమీ లేదు. ఈ 2 ఆయిల్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా మన దేశంలోనే లభిస్తుంది. కొబ్బరి నూనె కూడా మనం వంటల్లోకి వాడుకోవచ్చు. అది కూడా కాకపోతే ఇంకా ఆయిల్స్ కూడా లేదు అనేసని అనుకుంటే నెయ్యి, మంచి నెయ్యితో కూడా వంట చేసుకోవచ్చు. పూర్వకాలం అంతా నెయ్యితో కూడా వంట చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నేతితోటి వంటలు చేస్తారు కదా! సో, నెయ్యితో కూడా మనం వంట చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనం ఆ టేస్ట్‌కి అలవాటు పడలేదు కాబట్టి మనకు కొంచెం అది ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి ఆ టేస్ట్ తెలవదు. ఇప్పుడు మాకు కూడా ఆ జనరేషన్‌లో మాకు కూడా తెలవదు. కాకపోతే ఏంటనంటే, అది అలవాటు చేసుకుంటే కూడా మంచిదే. నెయ్యితో కూడా మంచిగానే ఉంటుంది. దాంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అలా ఇలా అనుకుంటాం కానీ, దానికి తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ చేసి, దానికి తగ్గట్టుగా మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. కానీ నువ్వుల నూనె ఈ కోకోనట్ ఆయిల్ మనం వాడొచ్చు. మన దేశంలో దొరుకుతాయి. మన దేశంలోనే ఉంటాయి అవి. మన 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 యొక్క భారతదేశం యొక్క ప్రొడక్ట్స్ అవి.
అండ్ ప్లాస్టిక్ విషయానికి వస్తే మనం దానికి బదులు ఏమేమి వాడొచ్చు అనేది, అంటే ప్రతిరోజు మనం కొన్ని అవాయిడ్ చేయాల్సిన వాటిల్లో ముఖ్యంగా ఏమేమి అవాయిడ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. మనము ఇప్పుడు మనం చెప్పాం కదా, కంటైనర్స్ అనేటటువంటిది ఉప్పు ఉంది, ఉప్పు జాడీలో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఉప్పు జాడీలో పెట్టుకోవచ్చు కదా. అలాగే నూనె కూడా జాడీలో పెట్టుకోవచ్చు కదా. ఉప్పుని స్టీల్ దాంట్లో పెట్టకూడదు, ఎందుకంటే స్టీల్ తినేస్తుంది అది. స్టీల్ పెట్టుకోవడానికి కాదు అప్పుడు. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం పట్టుకునేటటువంటి పప్పులు, ఉప్పులు ఇలాంటివన్నీ కూడా స్టీల్ డబ్బాలలో మన పెట్టుకోవచ్చు. వంటగదిలో మనం వాడేవి చాలా వరకు మనం ప్లాస్టిక్ లో కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ వాటిలో, గాజు గాజుల్లో వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. హ్యాండిల్ కాకపోతే ఏంటంటే చేయగలగాలి. జాగ్రత్తగా వాటిని మనం జాగ్రత్తగా. పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే సిరామిక్ పింగాణి మనం పింగాణి కూడా ప్లేట్స్ కూడా భోజనం భోజనం ప్లేట్స్ కూడా పింగాణి కూడా పింగాణి యూజ్ చేయొచ్చు, పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు కూడా కంటైనర్స్ కూడా కింద గాజు దొరికి పైన దొరుకుతున్నాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పచ్చళ్ళు కూడా మనం ప్లాస్టిక్ లో దానిలో కాకుండా పింగాణి పాత్రల్లో పెట్టుకొని చేసుకుంటే కూడా అది బాగుంటుంది. సో మనం మొత్తం అవాయిడ్ చేయలేకపోయినా ఎంతలో కొంత మనం కొంతవరకు అట్లీస్ట్ మన అయినా at least భోజనంలో కొన్ని మనం లోపలికి తినే ఆహారంలో వరకునైనా కూడా మనం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తే తినే ప్లేట్స్, వాటర్ బెటర్ ఉంటుంది. ఇలాంటివైనా సరే మనం ఇవి ఒక avoid చేయడం. బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా డిన్నర్కి వెళ్తున్నాము, డిన్నర్కి వెళ్తే డిస్పోజబుల్ ప్లేట్స్ అని అంటారు. డిస్పోజబుల్ ప్లేట్స్ ఏముంటాయి, పైన అంతా ప్లాస్టిక్ లేయరే, అది Plastic ఉంటుంది. పైన కింద అట్ట, Yes. పైన ప్లాస్టిక్ లేయర్. అది ఎంత హార్మ్ఫుల్. వేడి వేడి అన్నం దానిలో పెట్టి మనం చక్కగా ఒకప్పుడు కూడా మంచిగా అరిటాకులో అరిటాకులు ఇలా ఉండేవి. పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరికి ఈజీ వే ఆఫ్ Yeah. టేకింగ్ అనేటటువంటిది పెడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు, సజెస్టబుల్ కాదు. Okay. డిస్పోజబుల్ ప్లేట్స్ అనేటటువంటి దాంట్లో ఆ డిస్పోజబుల్ దాని లోపలనే ఆ పైన ప్లాస్టిక్ ఉంటుంది. అది వైట్ పేపర్ లాగా ఉంటుంది కదా, అది ప్లాస్టిక్. దాని వేడి అన్నం తోటి మనం వేడిగా అన్నం ఏది కానీ ఏదైనా వేసుకొని తిన్నారనుకోండి, ఆ ప్లాస్టిక్ మనకి తెలియకుండానే మన శరీరంలోనికి వెళ్ళిపోతుంది కదా, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇటు కొంచెం 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 అది హార్మ్ఫుల్ టు ది బాడీ కదా. రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మనకు. అది ఇప్పుడు స్కూల్ పిల్లలకి మనం ప్లాస్టిక్లలో లంచ్ బాక్స్ అని అదని మనం ఇస్తున్నాం కదా, దాని బదులుగా స్టీల్ డబ్బా పెట్టచ్చు కదా. స్టీల్ అంటే గాజు అలాంటివి అయితే చిన్న పిల్లలు పాడేసి హ్యాండిల్ చేయలేరు, కాబట్టి స్టీల్ డబ్బాలు వస్తున్నాయి కదా. స్టీల్ డబ్బాలు పెట్టుకొని అవి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మార్చేసి మంచి స్టీల్ డబ్బాలో స్టీల్ చెంచాతోటి భోజనం కనుక మనం ఇస్తే, అట్లా కూడా మనం ప్లాస్టిక్ని పిల్లలకి ఆ ఏజ్ నుంచే మనం దాన్ని స్టాప్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి మంచినీళ్ళకు కూడా ప్లాస్టిక్ బాటిల్సే తీసుకున్నారు, దాని బదులు స్టీల్ బాటిల్స్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇవాళ రేపు అన్ని గాజు బాటిల్స్ వస్తున్నాయి, కానీ గాజు బాటిల్స్ హ్యాండిలింగ్ చాలా కష్టం అయిపోతుంది, కాబట్టి స్టీల్ బాటిల్ తీసుకోవచ్చు. ఇంకా ఇవాళ రేపు ఏంటి అని అంటే మట్టి సీసాలు వస్తున్నాయి, మంచినీళ్ళకి మట్టి సీసాలు వస్తున్నాయి. ఎండాకాలంలో మనం చూస్తున్నాం బయట కుండలు అమ్మే వాళ్ళ చోట దగ్గర చూస్తుంటే మట్టి సీసాలు వస్తున్నాయి, దానిలో కూడా మనం మంచినీళ్ళు తీసుకొని వాడుకోవచ్చు కదా. అట్లా కూడా మనం అంటే ఆల్టర్నేట్గా మనం చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లా చేసుకోవచ్చు. దాని కాకుండా మనం ఇలా అవాయిడ్ చేసుకోవచ్చు, 50% అయినా అవాయిడ్ చేయొచ్చు అట్లీస్ట్. అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.